పనికి మాలిన సామాన్లన్నీ సర్ది పెట్టడమేనా ఈ ఉద్యోగం? ఏదో ఒక పని దొరకటమే ఎక్కువ. అలాగైతే నిన్ను చూడటమే కష్టం కదా. పొద్దుటే వెళ్ళాలి, సాయంత్రం రావడానికి 6 అవుతుందని బిల్లప్పులు ఇస్తావు కదా. ఏయ్, పిన్ని ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడొస్తాను. మీరు వెళ్ళి స్నానం చేయండి. చెప్పు దుర్గా. హలో, ఎవరు? నేను సత్య నాన్నని మాట్లాడుతున్నాను. మావయ్య, ఎలా ఉన్నారు మావయ్య? బాగానే ఉన్నావమ్మా. పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు మావయ్య. అత్తయ్య ఎలా ఉన్నారు? ఏదో ఉందిలేమ్మా. ఎన్నోసార్లు నీతో మాట్లాడదాం అనుకున్నాం, పరిస్థితులు అనుకూలించలేదమ్మా. మీ చెల్లెలు వచ్చిందని విన్నానమ్మా. అందుకని ఈరోజు ఎలాగైనా మాట్లాడాలని ఎవరికీ తెలియకుండా ఇలా జరిగిందంతా మీ చెల్లి చెప్పింది. సత్య వచ్చాక అందరూ ఒకసారి వచ్చి వెళ్ళండమ్మా. అందరికీ పాత పగలు పోయి మనవరాళ్ళనే చూడలేదన్న బాధ మాత్రమే ఉంది. అమ్మా, అమ్మా నాన్నతో మాట్లాడావా? 8 ఏళ్ళైంది మావయ్య. ఏడవకమ్మా, తప్పకుండా వాళ్ళు మారుతారు. ఏం లేదమ్మా. ఏ, మీరిద్దరు ఇంకా స్నానం చేయలేదా? రండి. పిన్ ఏమంటుందమ్మా? ఓ అదా, నాన్న గురించి అడిగింది. సరే, మనం స్నానం చేసి బయటికి వెళ్ళి భోంచేద్దాం. ఎలా వెళ్దాం? మన కార్లో వెళ్దామా? కార్లోనా? ఎవరు నడుపుతారు? నువ్వే నడుపు. నాన్న ఉన్నప్పుడు అప్పుడప్పుడు నడిపేదానిగా. నడుపమ్మా, అలవాటు. నువ్వు నడపటం నాన్న గనుక చూసారంటే షాక్ అవుతారు. దాని గురించి అయినా నేర్చుకోవాలి. అంతేనంటావా? అంతే మరి. కానీ మనం ఈరోజు టాక్సీలో వెళ్దాం. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు, ఓకేనా? నిన్ను ఇది ఇంతేనా? సరే, ఓకే. ఏంటిది సకిలిస్తుంది? ఓ, అందుకేనా? సార్ పిలిచారా? కూర్చో. మీకు పెళ్ళయిందా? అయ్యింది సార్. ఇప్పుడు చెప్పండి, ఏది ముందు చెప్పాలో చెప్పకండి. మీ వీసా రిజెక్ట్ అయింది. సార్, సరే, మీ హస్బెండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురండి. ఇంకోసారి అప్లై చేసి చూద్దాం. సరే సార్. సారీ సార్. అలాగైతే పిల్లలకు కూడా నా వీసా రాగానే అప్లై చేసి వీసా తీసుకోవచ్చు కదండి? ఎవరి పిల్లలు? నా పిల్లలే సార్. ఓ, పిల్లలు కూడా ఉన్నారా? ఇద్దరు. ఇందులో ఏమీ మార్పు లేదు కదా. సరే, డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రేపు నాకు అందజేయండి. సరే సార్. సార్, సుబ్బారావు సుబ్బు అంటే ఎవరికీ అర్థం కావడం లేదు సార్. అందుకని? పర్వాలేదు సార్, నేను రేపు కలుస్తాను. 8 ఏళ్ళు గడిచినా కానీ ఊరు వెటకారాలు ఇంకా పోలేదు. తర్వాత మ్యాటర్ ఏంటో చూద్దాం. సోదా. చాలా సంతోషంగా ఉంది సార్. అలాగైతే పిల్లల పాస్పోర్ట్ కూడా తీసుకురమ్మంటారా? ఓకే సార్, త్వరగానే వచ్చేస్తాను సార్. అమ్మా, మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయగలవా? నాకేం ఇబ్బంది లేదు, కానీ మీరిద్దరు త్వరగా బయలుదేరాలి. మరి మీరా త్వరగా బయలుదేరు, లేకపోతే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ భయం ఉండాలి. ఫాస్ట్ ఫాస్ట్. 5 నిమిషాల్లో మేము రెడీ. నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేసి పెట్టమ్మా. ఏయ్, కార్లో రావడం లేదా? ఏంటమ్మా, సీరియస్ గా అనుకున్నారా? మేము వస్తున్నామంటే. ఏయ్, టై పెట్టుకున్నారా? చెప్పు దుర్గా.
మలేషియా నుంచి వాడు ఇక్కడికి రావాలి. వాడు వచ్చాక ఏ కార్యక్రమం జరుగుతుంది. నేను నిజమే చెప్తున్నా, నమ్మండి. వేరే దేశం వెళ్ళిన సత్య ఇంకా రాలేదు. తులసికి ఏం చేయాలో తెలియక అయోమయంలో నువ్వు ఉంది. చెప్పేదంతా నిజమే కావచ్చు, సత్య లేడు. మరి మీ అక్క పిల్లలైనా తీసుకొని రావచ్చు కదా. ఇలాగే మీ ఇంట్లో జరిగితే ఏం చేస్తారు? సత్య, నీకు తెలిసిందో లేదో కూడా నాకు తెలీదురా. మావయ్య మనల్ని వదిలి వెళ్ళిపోయారా. అయ్యో అన్నయ్య, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? అయ్యో. రేపే రెడీ చేస్తాను. అలాగే సార్. అమ్మా, ఏమైందమ్మా ఏడుస్తున్నావు? ఏదైనా సమస్య? లేదురా. మరెందుకలా ఉన్నావమ్మా? ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఇంకొక రోజు వెళ్దామమ్మా. అమ్మకి మూడు బాగోలేదు. ఏంటి తులసి, ఒక వారం నుంచి నువ్వు సరిగ్గా లేవు. ఏమైంది? మావే చనిపోయినప్పుడు నేను ఊరికి వెళ్ళుంటే బాగుండేదనిపిస్తుంది. అమ్మ ముందులా లేదాంటీ. తనని చూస్తుంటే బాధగా ఉంటుంది. అమ్మ అసలు మాతో ఏం చెప్పడం లేదు. అమ్మతో మీరే మాట్లాడండి ఆంటీ. నా సంతోషం కొద్ది కొద్దిగా నశించిపోతుంది రమ్య. ఎలా బయటపడాలో ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. నా వల్ల నా పిల్లల సంతోషం కూడా దూరం అవుతోంది. తులసి, మన కష్టాలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదు. వాళ్ళకంటూ ఎవరున్నారు? తాతయ్య, నానమ్మ, మీరు మాత్రమే కదా. వాళ్ళని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. మేము బయటికి వెళ్దామని అడిగేది మా కోసం కాదు ఆంటీ, మా అమ్మ కోసమే అలా అడుగుతాం. అవునా ఆంటీ, మా అమ్మ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, అదే కావాలి. తులసి, ఒక్క నిమిషం. చెప్పండి సార్. నువ్వు రమ్యతో మాట్లాడిందంతా నేను విన్నాను. మీకు ఇక్కడ ఎవరూ లేరని భావించకండి. నేనున్నానని చెప్పింది మాట వరుసకు మాత్రమైతే కాదు. ఇదిగోండి, తీసుకోండి. మామి ఇచ్చాడని పిల్లలకి ఇవ్వండి. మామి అంటే ఇండియా మామి కాదు, వాళ్ళకి మేనమామగా ఇస్తున్నాను.